యూట్యూబర్ల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. వ్యూస్ లైక్ల కోసం జనాలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. హైదరాబాద్లోని కూకట్పల్లిలో ఓ యూట్యూబర్ ట్రాఫిక్ మధ్యలో గాల్లోకి కరెన్సీ నోట్లను విసురుతూ బైక్పై స్టంట్స్ చేశాడు. హర్ష అనే యూట్యూబర్ డబ్బులు అందుకోవడానికి జనాలు పరిగెత్తడంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలిగింది. హైదరాబాద్ గచ్చిబౌలిలో సెక్స్ రాకెట్ ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. విదేశీ యువతులతో వ్యభిచారం చేస్తున్న ముఠాను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిర్వాహకుడు శివతో పాటు 2 బిట్టులను అరెస్టు చేశారు. 17 మంది విదేశీ యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. ఆమెను ఢిల్లీ ఎయిమ్స్ కు తరలించి వైద్య పరీక్షలు చేయించారు తిహార్ జైలు అధికారులు. వైరల్ ఫీవర్, గైనిక్ సమస్యతో బాధపడుతున్నారు ఎమ్మెల్సీ కవిత. జైలు డాక్టర్ల సిఫార్సు మేరకు ఆమెను ఎయిమ్స్ కు తీసుకెళ్లారు తిహార్ అధికారులు. కోల్కతా హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టుకు సమర్పించిన స్టేటస్ రిపోర్టులో సంచలన విషయాలు పొందుపరిచింది సిబిఐ. క్రైమ్ సీన్ మొత్తాన్ని మార్చేశారని, ఆధారాలు ధ్వంసం చేశారని వెల్లడించింది. బాధితురాలి దహన సంస్కారాలు పూర్తయిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు పేర్కొంది. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని తెలిపింది.